బెనిఫిట్ నెంబర్ 1, ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్. అంటే మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాకింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ అవర్ హార్ట్ హెల్త్. రోజు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన బాడీ పార్ట్స్కి మన బ్లడ్ అనేది సరఫరా మంచిగా అవుతే మన బాడీ పార్ట్స్ యాక్టివ్గా ఉంటాయి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉంటాయి. బెనిఫిట్ నెంబర్ 2, కంట్రోల్స్ వెయిట్ మేనేజ్మెంట్. అంటే మన బరువుని నియంత్రణ చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే కేవలం జిమ్కి వెళ్తేనే మన బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేయగలం, వెయిట్ పెంచుకోవాలన్నా వెయిట్ తగ్గించాలన్నా జిమ్కి వెళ్తేనే అవుతుందని అనుకుంటారు. కానీ మీకు తెలుసా, రోజు క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే మన వెయిట్ని కంట్రోల్ ఉంచుకోవచ్చని. ఎస్, ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. అంటే క్రమం తప్పకుండా డైలీ చేయటం. అంటే ఒక రోజు చేసి 4 రోజులు గ్యాప్ ఇచ్చేసి మరలా చేద్దామంటే రిజల్ట్స్ మంచిగా ఉండవు. క్రమం తప్పకుండా డైలీ చేస్తే దాని యొక్క ఫలితం అనేది చాలా మంచిగా ఉంటుంది. దాంతోపాటుగా మనం డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ కూడా నేర్చుకోవచ్చు కదా. బెనిఫిట్ నెంబర్ 3, ఇంక్రీజెస్ ఎనర్జీ లెవెల్స్. అంటే మన ఎనర్జీ బూస్ట్ అవుతుంది. మనం రోజు చేసే చిన్న చిన్న పనులప్పుడు మన జాయింట్స్ నొప్పి వస్తుంటాయి. అందుకు పెద్దవాళ్ళు మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాలు నొప్పి అని చెప్తారు. అదేదో ఒకవేళ ఈ వాకింగ్ అనేది ఒక హ్యాబిట్గా డైలీ మనం చేస్తే ఇటువంటి చిన్న చిన్న నొప్పుల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఎందుకంటే వాకింగ్ చేస్తున్నప్పుడు డైలీ మన ఎనర్జీ అనేది కొంచెం కొంచెంగా బూస్ట్ అవుతుంటుంది. సో మనం డైలీ ఆ రోజంతా మనం యాక్టివ్గా ఏ పనైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు వాడడం మానేస్తే ఏమవుతుంది, అది పనిచేయడం మానేస్తుంది. అదే డైలీ వాడుతూ ఉంటే అది యాక్టివ్గా ఉంటుంది. అలానే మన అవయవాలన్నీ కూడా రోజు ఈ వాకింగ్ చేయడం వల్ల కదులుతుంటాయి కాబట్టి కొంచెం యాక్టివ్గానే ఉంటాయి. బెనిఫిట్ నెంబర్ 4, రెడ్యూసెస్ స్ట్రెస్. ప్రతి ఒక్కరికి రోజు పని ఒత్తిడి అనేది పెరుగుతుంటుంది. అంటే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందడం ఎలా? సో సరదాగా మనం వాకింగ్ చేస్తుంటే డైలీ మెంటల్లీ రిలాక్స్గా ఫీల్ అవుతాం. సో దట్ మనం ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. అంటే వాకింగ్ అనేది సింపుల్, చాలా చిన్న విషయం అవ్వచ్చు, కానీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ అనదర్ బెనిఫిట్. బెనిఫిట్ నెంబర్ 5, ఇంప్రూవ్స్ స్లీప్. ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ స్లీప్, వాకింగ్ మే హెల్ప్ యూ. అంటే చాలామంది పడుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అంటే నిద్ర పట్టడానికి చాలా ఆలోచనలు, అంటే పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. ఈ ఫిజికల్ యాక్టివిటీ అంటే డైలీ ఇలా వాకింగ్ చేయడం వల్ల రిలాక్స్గా రెస్ట్ అనేది తీసుకోవచ్చు. అంటే డైలీ బాడీ టైర్డ్ ఫీల్ అవుతుంది కాబట్టి నైట్ రెస్ట్ అడుగుతుంది కాబట్టి ఫ్రీగా అలా స్లీప్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే వాకింగ్ అనేది మీ స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. బెనిఫిట్ నెంబర్ 6, సపోర్ట్స్ బెటర్ డైజెషన్. అంటే ఆహారం అరగడం కోసం కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తుంది వాకింగ్ అనేది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, తిన్న వెంటనే కూర్చుని పోవడం, తిన్న వెంటనే పడుకుంటూ పోవడం. దీనివల్ల ఏమవుతుందో తిన్న ఆహారం సరిగా అరగదు, దానివల్ల ఆరోగ్య సమస్యలు. అదే తిన్న తర్వాత ఒక 5 మినిట్స్ వాకింగ్ చేశారనుకోండి, ఆ తిన్న ఆ ఫీలింగ్ హెవీగా ఉంటుంది కదా, ఆ హెవీనెస్ అనే ఫీలింగ్ని తగ్గిస్తుంది. అదేవిధంగా డైజెషన్ అనేది కరెక్ట్గా అవుతుంది. దాని ద్వారా వచ్చే రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. అంటే ఆహారం ఒంటికి పడుతుంది అంటారు కదా, ఒంటికి పడుతుంది అంటారు కదా. ఈ రిజల్ట్ మంచిగా ఉండాలంటే తిన్న తర్వాత ఒక 5 మినిట్స్ వాకింగ్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఫైనల్లీ బెనిఫిట్ నెంబర్ 7, హెల్ప్స్ కంట్రోల్ బ్లడ్ షుగర్. ఏంటి వాకింగ్ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుందా అనవచ్చు. ఆఫ్ కోర్స్, యాక్చువల్గా కన్సిస్టెన్సీగా చేస్తే ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత డాక్టర్ కూడా రికమెండ్ చేస్తారు కదా, వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి అని. గ్రౌండ్లలో చూస్తుంటే పెద్దవాళ్ళు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత వాకింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, రన్నింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అదేదో ఆ సమస్య రాకముందు నుంచే ఈ వాకింగ్ ఒక హ్యాబిట్గా ఉంటే ఆరోగ్యం అనేది చాలా మంచిగా ఉంటుంది కదా. సో దట్ వాకింగ్ అనేది సింపుల్ థింగ్, బట్ చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో రోజు ఒక హ్యాబిట్గా అలవాటు చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే మెల్లగా స్టార్ట్ చేయండి, కన్సిస్టెన్సీగా ఉండండి. అంటే క్రమం తప్పకుండా డైలీ చేయండి, గుడ్ రిజల్ట్స్ అనేవి చూస్తారు. అండ్ వాకింగ్ చేయడానికి టైం అంటే ఈవినింగ్ అంటే మార్నింగ్ 5 AM బెటర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో ఇంకా ఎవరు లేవరు, మ్యాక్సిమం పీస్ఫుల్గా ఉంటుంది, వెదర్ కూడా చాలా బాగుంటుంది, చల్లగా మార్నింగ్. అండ్ టైం కూడా మీకు కొన్ని అవర్స్ ముందుగానే కలిసి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. కొన్ని పనులు తొందరగా చేసేసుకోవచ్చు.
అండ్ ఫైనలీ ఇంక ఈరోజు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఫిట్నెస్ అండ్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఐల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.